ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 26ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు భక్తి మార్గం యొక్క గొప్పదనాన్ని, దాని సులభత్వాన్ని వివరిస్తున్నాడు. పేదవారు, ధనికులు అనే తేడా లేకుండా ఎవరైనా తనను ఎలా ప్రసన్నం చేసుకోగలరో ఈ అద్భుతమైన శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు మనతో ఇలా అంటున్నాడు: ఎవరైనా సరే నాకు ప్రేమతో మరియు భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, ఒక పండు లేదా కొంచెం నీటిని సమర్పిస్తే చాలు. స్వచ్ఛమైన మనస్సుతో అర్పించిన ఆ కానుకను నేను ఎంతో ఆనందంగా స్వీకరిస్తాను. ఇక్కడ ముఖ్యమైనది మనమిచ్చే వస్తువు ఖరీదు కాదు, దాని వెనుక ఉన్న స్వచ్ఛమైన భక్తి భావన మాత్రమే నాకు కావాలని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతునికి మన ఆస్తులతో, ఐశ్వర్యంతో పనిలేదు. ఆయనకు కావలసింది కేవలం మన హృదయంలోని నిర్మలమైన ప్రేమ మాత్రమే. దేవుడు మనకు చాలా దూరంలో ఉన్నాడనో, ఆయన్ని చేరడం ఎంతో కష్టమనో మనమనుకోవద్దు. ఆయన మన ప్రేమపూర్వకమైన చిన్న అర్పణ కోసం ఎదురుచూసే కరుణామయుడు. ఆ భగవంతుడు భావప్రియుడు, కాని బాహ్య ఆడంబరాలను కోరేవాడు కాదు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం పెద్ద పూజలు, యాగాలు చెయ్యలేకపోయినా చింతించనవసరం లేదు. రోజూ ఒక పువ్వును దేవుడికి సమర్పించడం లేదా భోజనం చేసే ముందు కృతజ్ఞతతో దేవుణ్ణి తలచుకోవడం కూడా ఒక గొప్ప పూజే. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా భావిస్తూ స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో చేస్తే ఆ చిన్న చర్య కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.